హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి రుచులు. ఈరోజు ఎంతో రుచికరంగా మరియు ఈజీగా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటిగా 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో పెట్టుకుందాం. ఇందులోకి 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు, 2 స్పూన్ల కారము, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి 4 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ని వేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలను అందులో వేసుకొని బాగా వేయించుకుందాం. వేయించుకున్న వీటిలోకి ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న చికెన్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మూత వేసుకొని బాగా ఉడకనిద్దాం. చూసారు కదండి, అక్కడక్కడ మనకు వాటర్ అనేది కనిపిస్తుంది. సో ఈ వాటర్ అనేది కంప్లీట్గా ఎగిరేటట్టుగా మరి ఒకసారి మూత వేసుకొని 10 నిమిషాల పాటుగా లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వాటర్ లేకుండా ఉందో. దీన్ని మనం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే దీని రుచి ఉంటుందండి, చెప్పలేమంతే.